ఏ శుభకార్యం జరిగినా గోరింటాకును పెట్టుకోకుండా మహిళలు శుభకార్యాలు మొదలుపెట్టరని హ్యాపీ హోమ్స్ కాలనీ మహిళలు తెలిపారు. గోరింటాకు వల్ల ఎన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెప్పారు. నల్గొండ పట్టణ శివారులోని హ్యాపీ హోమ్స్ లో గురువారం మహిళలు గోరింటాకు పండుగను ఘనంగా జరుపుకున్నారు. తొలుత కాలనీకి చెందిన మహిళలందరూ సామూహికంగా చెట్ల నుండి గోరింటాకును తీసుకువచ్చి గౌరీదేవి ముందు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా గోరింటాకు నూరి చేతులపై రకరకాల డిజైన్లలో పెట్టుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ఏ శుభకార్యం జరిగినా గోరింటాకును పెట్టుకోకుండా మహిళలు శుభకార్యాలు మొదలు పెట్టరని అన్నారు. గోరింటాకు వల్ల ఎన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని, గోరింటాకు చేతులకు పెట్టుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుందని చెప్పారు. అందరం కలిసికట్టుగా ఉండి గోరింటాకు పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే మహిళలకు మానసికంగా ఎంతో ఊరట కలుగుతుందని చెప్పారు. ఆషాఢ మాసంలో మహిళలందరూ గోరింటాకు పెట్టుకోవడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తుందని, అదే ఆనవాయితీ ఇప్పటికే కొనసాగడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పద్మానాయక్, సుజాత, వసుంధర, సరిత, పద్మ, శ్రీలత, జ్యోతి, సీత, మంగ, రమ, శ్రీలత, శారద, సునంద, మంజుల, అరుణ, నాగమణి, మేఘన, అనుష, రుక్మిణి, శ్వేత, మల్లి, వరలక్ష్మి, వాణి, భవాని, ఇందిర, కరుణ తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా లేడీస్ అందరం కలిసి గోరింటా పండుగ చేసుకోవడం మా ఆయనవాదిగా వస్తున్నది. హ్యాపీ హోమ్స్ మహిళలందరం కలిసి కట్టుగా ఒకేసారి ఆషాఢ మాసం వస్తే ఎంతో హ్యాపీగా ఉంటాం. ఆషాఢ మాసం వస్తుందంటేనే గోరింటా పండుగ కోసం అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం. గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎంతో మంచిదని అందరం కలిసి గోరింటాకు పండుగ చేసుకుంటున్నాం. హ్యాపీ హోమ్స్ మహిళలందరం కలిసి ఆషాఢం గోరింటాకు పండుగ జరుపుకుంటున్నాం. అందరం ఇట్లే ప్రతి సంవత్సరం గోరింటాకు పండుగ జరుపుకుంటూ అందరం కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. అమ్మవారి ఆశీర్వాదం మా కాలనీ మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. హ్యాపీ హోమ్స్ మహిళలందరం కలిసి ఈరోజు మా కాలనీలో గోరింటాకు పండుగ సంబరం చేసుకుంటున్నాము. గోరింటాకు పండుగ అనేది ఇది గౌరీదేవికి సంబంధించింది. గౌరీదేవి ప్రతీకగా అందరూ మహిళలు కలిసి గౌరీదేవిని ఆరాధిస్తూ ఆమెని పూజిస్తూ మేము ఈరోజు ఈ పండుగ చేసుకుంటున్నాము.